ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఇప్పటికే పార్టీ నాయకత్వం ఆయన్ను ఎంపీ బరిలో దించాలని యోచన చేస్తోంది. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు లేదంటే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. మొదటి నుంచి వివి వినాయక్ వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్నారు. వైఎస్ జగన్ పథకాలను ప్రశంసించారు. ఈ క్రమంలో ఆయన్ని ఎంపీ బరిలో దించాలని చూస్తున్నట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని వినాయక్ కోరుకుంటున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ వివి వినాయక్ వైసీపీలో చేరికకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటింత సడన్ గా వైసీపీలోకి జాయిన్ అయిపోతున్నారు వివి వినాయక్? అంటే ఇంతకు ముందే కొంచెం సానుభూతి పరుడుగా ఉన్నప్పటికీ కూడా వైసీపీకి యామని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు విజయం సాధించాలనే పూర్తి ప్రణాళికతో సిద్ధమవుతుంది. ఆ వైపునే అడుగులేస్తుంది. అయితే ఇప్పటి వరకు బడా పారిశ్రామికవేత్తలు, క్రికెట్ స్టార్లు వీళ్ళందరికీ ఆహ్వానం పలికినటువంటి వైసీపీ పార్టీ నూతనంగా చూసుకున్నట్లయితే కనుక ఫిల్మ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ వివి వినాయక్ను పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీలో జాయినింగ్ కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. జాయిన్ కాకముందు నుంచే చూసుకున్నట్లయితే కనుక వివి వినాయక్ ఎంపీ పదవిని అంటే ఎంపీ అభ్యర్థిత్వానికి ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు అలానే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఈ నాలుగిట్లో ఒకచాట తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ పేరును అనౌన్స్ చేసే విధంగా కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి వివి వినాయక్ వైసీపీ పార్టీకి అనుబంధంగాను సానుభూతి పరుడుగా ఉండటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి కార్యాలయానికి వచ్చి ప్రశంసించడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ పథకాలను ఎప్పుడెప్పుడు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా తన వంతు కూడా ప్రశంసలు జల్లు కురిపించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. కానీ హఠాత్తుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఫిలిం డైరెక్టర్ గా ఉన్నటువంటి వివి వినాయక్ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని కూడా పరీక్షించే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా అంటే గోదావరి జిల్లాలలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తన అదృష్టాన్ని ప్రదర్శించుకునే విధంగా కాకినాడ, రాజమండ్రి లేదా ఏలూరు ఇవి కాకుండా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి కూడా పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో తీసుకురావడమే కాకుండా ఆయన సీట్ ను కూడా కన్ఫర్మ్ చేసే పనిలో కూడా వైసీపీ సిద్ధం కావడం జరిగింది. అంటే ఒకవైపు నుంచి చూసినట్లయితే కనుక ఆహ్వానం అందించడము, ఆహ్వానంతో పాటు జాయినింగ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ తో పాటు మార్పులు చేర్పులు ఏదైతే జరుగుతున్నాయో జరుగుతున్న సమయంలోనే తప్పనిసరిగా వివి వినాయక్ పేరును కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫిల్మ్ కి సంబంధించినటువంటి సినిమాల చిత్రీకరణకు ప్రోత్సాహకరము, అదేవిధంగా విడుదలవుతున్న సినిమాలకు టికెట్ల రాయితీ ఇట్లాంటి విషయాలు మాట్లాడటం కోసం గతంలో వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా వెలిగినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఆ తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా వివి వినాయక్ పేరు ఎంపీ అభ్యర్థిత్వానికి పరిశీలించడమే కాకుండా దరిదాపుగా ఫైనల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి ఎక్కడ నిలబెడతారనేది క్లారిటీ రాకపోయినా కానీ వివి వినాయక్ సంబంధించినటువంటి జాయినింగ్, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అంతటా షికారు చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న 2-3 రోజుల్లోనే తప్పనిసరిగా వివి వినాయకును వైసీపీలో జాయిన్ కావటము, వైసీపీ తరపు నుంచి ఏ స్థానం నుంచి తనను సమన్వయకర్తగా నియమిస్తారు అనే విషయం కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆలీ, పోసాని కృష్ణమురళి ఇలాంటి స్టార్లు ఉన్నా కానీ, ఇలాంటి ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నా కానీ వివి వినాయక్ రావటం వల్ల వైసీపీకి ఫిల్మ్ సాంబర్కి సంబంధించిన వారితో బలం కూడా పెరుగుతుందని కూడా వైసీపీ ఆశిస్తుంది. అటువంటి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లోనే వివి వినాయక్ వైసీపీ జెండా కప్పుకోవటము, ఎంపీగా తను పోటీ చేస్తున్నట్టు ప్రకటించే ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని కూడా ప్రతి ఒక్కరూ చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గోదావరి జిల్లాలోనే రాజమండ్రి స్థానం పైన తప్పనిసరిగా వివి వినాయక్ ఫోకస్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.